అది వణికిస్తున్న చలి, తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత, ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లగాలుల ప్రభావం, పలు జిల్లాల్లో గణనీయంగా తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్మేస్తున్న పొగమంచు, రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఎగిసిపడుతున్న వెండి, భారీగా పెరిగిన బంగారం ధరలు, 2.5 లక్షలకు చేరిన కిలో వెండి, బంగారం వైపు మళ్ళుతున్న పెట్టుబడిదారుల దృష్టి. ఈ వెండి బంగారం పోటీ పడుతున్నాం. ఒకప్పుడు వెండి ఇంత రేటు ఉండకపోతుండే కదా, ఇప్పుడు దూసుకెళ్ళింది వెండి కూడా. ఇక ప్రజాస్వామ్యమా రాచరిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి తీవ్ర ముప్పు జరుగుతుంది. దేశవ్యాప్త పోరాటానికి పిలిపించిన రాహుల్ గాంధీ ఇప్పటికైనా మేలుకొన్నారు. విబ్జీ రామ్ బిల్తో రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతుందని మేము ఎప్పుడో, మీరు ఫస్ట్లో పార్లమెంట్లో గొడవ చేసేటప్పుడు చెప్పాము, సారు మీరు పేరు మార్పు గురించి కాదు సార్ గొడవ చేయాల్సింది, రాష్ట్రాలపై భారం పడుతుంది, దాని గురించి గొడవ చేయండి సార్ అని చెప్పాము మేము ఎప్పుడో. మీరు అప్పుడు వేరే జర్మనీ ట్రిప్ పోయినట్టున్నారు కదా అప్పుడు మీరు. 2 ఏళ్ల పాలనకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంట. పంచాయతీ ఎన్నికలు, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ముందున్నాయని చెప్తున్నారు కేటీఆర్ గారు. మరి అవి సెమీఫైనల్స్, ఫైనల్స్ మీరు ఆడతారా? కాళ్ళు మొక్తా బాంఛన్, రైతులకు మళ్ళీ మొదలైన యూరియా కష్టాలు, చల్లటి చలిలో క్యూలు కడుతున్న అన్నదాతలు, కాళ్ళపై పడుతున్న చూడండి, నిజంగా పాపం ఎంత దారుణం కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్ అప్పుడప్పుడు లేపుతూ ఉంటారు బండి సంజయ్ గారు. ఆ జన్వాడ ఫామ్ హౌస్లో అప్పుడు డ్రగ్స్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి కదా, అది ఏం జరిగింది, ఆ విచారణ ఏమైంది, దాంట్లో నిర్లక్ష్యం ఎందుకు, అకున్ సభలవారులను తిరిగి నియమించాలని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్పడం కాదు, ఈయన ఆర్డర్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈయన సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఈయన ఆర్డర్ చేసే పరిస్థితిలో ఉంది. మరి గట్టిగా ఎందుకు అడగట్లేదు ఈయన? దళితుల భూమిని దౌర్జన్యంగా లాక్కుంటారా, దుందుబెందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఇసుక దోపిడీ అని ఈరోజు కవిత గారు చెప్తున్నారు. ఇక పేద పిల్లలకు అండగా ఉంటాం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, అనాథ పిల్లలు పేదలకు విద్యాదానం చేస్తున్న సంస్థ. గండిపేట ఒకప్పుడు రాజకీయ శిక్షణ కేంద్రం. ట్రస్ట్ ఎడ్యుకేషన్ వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు, ప్రతి పైసా ప్రజల అభివృద్ధి కోసమే అంటున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు వచ్చినాయి అంటండి. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నారట. హైదరాబాద్కు నేరస్తులు రావాలంటేనే భయపడిపోతున్నారట అని సత్యనారాయణ గారు చెప్తున్నారు. మాట్లాడదాం దాని గురించి కూడా మనం డీటెయిల్గా. రాజీనామా చేసిన విజయం నాదే, దాన నాగేందర్ ఆసక్తికర కామెంట్స్. సో సంజయ్ థియేటర్లో తొక్కిసలా జరిగింది కదా, తొక్కిసలాటకి సంబంధించి ఎట్టకేలకు దాదాపుగా సంవత్సరం తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. సో 23 మందిపై అభియోగాలు నమోదని A11గా అల్లు అర్జున్ ఉన్నారు. మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు, కానీ మరోసారి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు.